హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు యాంగర్ కోపం గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో మనం స్టోయిజం అనే గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది టెక్నిక్ అనేది మనం చూద్దాం. మనకు తెలుసు చాలామందికి మనుషులు అన్నాక ఎప్పుడోసారి కోపం వస్తూనే ఉంటుంది. ఇతరులు ప్రవర్తించే తీరుని బట్టి, లేదా మనకు ఏదైనా అనుకున్నది జరగలేదనుకో, అలాంటప్పుడు మనకి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. మన పైన మనకి చిరాకేస్తూ ఉంటుంది. దీనివల్ల మనం చాలా కోల్పోతాం. ఫ్యామిలీని మిస్ అవుతాం, రిలేషన్షిప్ పోతుంది. అలాగే కొంచెం మనం ఉద్రేకానికి లోనయ్యి మనం యొక్క ప్రజెంట్ని మనం కోల్పోతాం. ఎప్పుడు కూడా ఆ యొక్క సిచ్యుయేషన్కి అదే మనం బందీనైపోతాం అన్నమాట. అలా నిండకూడదు, ఇలా చేసి ఉండకూడదు, నేను నిండకూడదు, వాళ్ళలాగా అని మనం ప్రతీకారం చూపిస్తూ ఉంటాం. వాళ్ళతో కొద్ది రోజులు మాట్లాడుకోకుండా ఉండడము, లేదంటే ఇలా మనం వ్యక్తపరుస్తూ ఉంటాం అనమాట మన యొక్క కోపాన్ని. అన్నదమ్ముళ్ళు కానీ, సిస్టర్స్ కానీ, పేరెంట్స్, పిల్లలు, ఇలా ఏదైనా సరే ఒక కొలీగ్స్ ఉన్నారనుకోండి, అక్కడ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు చేసే వర్క్ నచ్చదు, కానీ కోపం వస్తూ ఉంటుంది. ఎలా చూపించాలో తెలియదు, ఎలా అరవాలో తెలియదు. ఇలా ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన లోపల అణుచుకో ఉంటాం. కోపం వస్తూ ఉంటుంది. ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలనేది తెలియదు అనమాట. ఈ స్టోయిజం ఏం చెప్తుందంటే, మీరు స్టోయిజం వాళ్ళకి, న్యాచురల్ పీపుల్స్కి వాళ్ళు తేడా చెప్తున్నారనమాట. ఒక ఎగ్జాంపుల్తో సహా అనమాట. మనం ఏం చేస్తామంటే, న్యాచురల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మెడిటేషన్ వాళ్ళ గురించి కాదు, న్యాచురల్ పీపుల్స్ ఎవరైతే మామూలుగా ఫిజికల్ లైఫ్ గడుపుతుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, కోపానికి ప్రతీకారం, పగ, కోపం, ప్రతీకారం ఏదైనా ఇంకా అన్నీ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా వాళ్ళని అరిచేంత వరకు, కొట్లాడేంత వరకు ఇంకా అది అది అవ్వదన్నమాట. అది వ్యక్తపరుస్తూనే ఉంటాం ఇతరుల మీద అనమాట. స్టోయిజం అలా కాదనమాట. వాళ్ళు దాన్ని పగని అట్లా యాడ్ చేయొద్దండి అని చెప్తున్నారనమాట. మీరు ఫుడ్ని అందిస్తున్నారు, మీరు కోపానికి మేము అట్లా ఫుడ్ని అందించము, ఏది జరిగినా మేము హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్తున్నారు. ఇలా వాళ్ళు ఏంటంటే, ఒకసారి ట్రైన్ గురించి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఒకసారి ఆ కాశ్మీర్ వెళ్ళే ట్రైన్ వెళ్తుంది, ఇంకోటి సికింద్రాబాద్ అనుకోండి. అది ఆయన కాశ్మీర్ వెళ్ళాల్సిన ట్రైన్ తప్పిపోయిందనమాట, ఆయన క్యాచ్ చేయలేకపోయాడు. ఇంకోటి సికింద్రాబాద్ ట్రైన్ ఉంది. మనమైతే ఏం చేస్తాము, ఓకే మిస్ అయింది కదా సర్లే అనేసి డేట్ పోస్ట్ పోన్ చేసుకోవడము, లేకపోతే కోపానికి దానికి యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. మన మీద మనకి చిరాకు వస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన ఎవరైతే ఆ లేట్ అవ్వడానికి ప్రాసెస్ ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులు, వాళ్ళందరి మీద కూడా మనకు కోపం వస్తూ ఉంటుంది అనమాట. స్టోయిజం అలా కాదనమాట. ఆ ట్రైన్ మిస్ అయిందనుకోండి, ఇంకో ట్రైన్లో ఎక్కి కూర్చుంటారు అనమాట. అది వాళ్ళు చెప్పేదనమాట. మీరు కోపానికి ఫుడ్ని అందించొద్దండి, ప్రతీకారాన్ని యాడ్ చేయొద్దండి అని చెప్తున్నారు. మనం ఏం చేస్తామంటే, మనం కోపం వచ్చినప్పుడు చాలా ఉద్రేకానికి లోనవుతాం. మన శరీరం అంతా కూడా ఇంకా ప్రజెంట్ స్థితిలో ఉండదు. ఇంకా ఆలోచనలతో నిండిపోతూ ఉంటాం. మన యొక్క ప్రజెంట్ స్థితిని మనం కోల్పోతాం. వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. మనం ఎవరైతే కోపం వ్యక్తపరిచామో వాళ్ళు మన మీద అరిచారనుకోండి, వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. దానివల్ల మనల్ని మనం కోల్పోతాం, ఆనందంగా ఉండలేమన్నమాట. కాబట్టి ఇక్కడ మనకే ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి మనం దేన్నైనా సరే వదిలేసేయాలన్నమాట. ఎప్పటికప్పుడు లెట్ గో చేసేయాలి. మనం ఎదుటి వాళ్ళని జడ్జిమెంట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అనేసి మనం జడ్జిమెంట్ చేస్తూ ఉంటాం. వీళ్ళు ఏమంటారంటే, స్టోయిజం వాళ్ళు ఫస్ట్ మీలో ఉన్న తప్పుల్ని, మీలో ఉన్న దాన్ని జడ్జిమెంట్ చేసుకోండి, తప్పుల్ని కనిపెట్టండి, మీరు దానికి ఫుడ్ని అందించండి చాలు అని చెప్తారనమాట. నీ లోపల ఏం ప్రాబ్లం ఉంది, నీకు ఎందుకు కోపం వస్తుంది? మహా అంటే మనిషికి ఎప్పుడు కోపం వస్తుంది, తనకు నచ్చింది జరగనప్పుడు, తనకు నచ్చింది ఇతరులు విననప్పుడు, ఏదైనా సరే అనుకున్నది జరగనప్పుడు, ఇలాంటప్పుడు మనకు ఖచ్చితంగా కోపం వస్తూ ఉంటుంది. మనిషికి ఎవరికైనా సహజమే అనమాట. అదేం పెద్ద వ్యాధి ఏమీ కాదు. మనం చిన్న ఇదిలాగా మనం దాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. చిన్నది అనమాట. నాకు చిన్నప్పుడు కూడా చాలా కోపం ఉంటుండే. నాది మెడిటేషన్ చేసినప్పుడు అదంతా ఎలా వెళ్ళిపోయిందో అనేది కూడా నాకు గుర్తుకు లేదు అసలు. ఇప్పుడు కోపం వచ్చినా కూడా వితిన్ సెకండ్స్లోనే నాకు మాయమైపోతుంటుంది అనమాట. ఇప్పుడు ఒక 1 అవర్ బ్యాక్ బాగా అడిచాను అనుకోండి, మళ్ళీ తర్వాత అది ఉండదు. అసలు 5 నిమిషాలకి అది వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే, నేను అరుస్తున్నాను, నాకు కోపం వస్తుంది అనేసి నేను గమనించుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఎప్పుడైతే మనల్లోకి మనం గమనిక అనేది స్టార్ట్ చేయాలి, ఆ ఎరుక అనేది మనం స్టార్ట్ చేయాలి. ఓకే, నేను ఎదుటి వాళ్ళ మీద ఎందుకు వస్తుంది నాకు ఈ కోపం అంటే, నీకు
అక్కడ నువ్వు అనుకున్న జరగట్లేదు కాబట్టి అలా అనమాట. మనం కొలీగ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటాము, పేరెంట్స్ పిల్లలు చెప్పిన మాట వినలేదని ఇలా ప్రతి చోట మనం కాంప్రమైజ్ అవ్వకుంటూ కోప్పడుతుంటూ జడ్జిమెంట్ చేస్తూ ఇలాగే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరి విషయంలో అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెడిటేషన్ చేద్దాం. అన్నీ కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి, అన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మన లోపల ఉన్నది ఏదైతే ఉంటుందో ఆ కోపం కానీ దానికి సంబంధించి ఏవైతే మనం మోస్తూ ఉంటామో ప్రతి ఒక్కటి కూడా మనల్ని ధ్యానం అనేది చాలా క్లీన్ చేస్తుందన్నమాట. అది మనం నమ్మాలి. నేను నమ్మితేనే మనం ఏదైనా చేయగలం అనమాట. నేను అది నమ్మాను కాబట్టి నేను మెడిటేషన్ల ద్వారా చాలా క్లియర్ చేసుకున్నా. అది వరకు నాకు ప్లేట్ ఇసురుకొట్టేదాన్ని. అమ్మ నాన్న ఏదైనా అరిచారనుకోండి, ఏ విషయంలో అయినా ఎక్కువ దేని గురించి అయినా వాళ్ళన్నది మనకు నచ్చదు. ఎదుటి వాళ్ళతో పోల్చినప్పుడు, మనల్ని వేరే వాళ్ళతో పోల్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు కోపం వస్తుంది. పక్కింటి పిల్లలతో, ఎదురింటి పిల్లలతో వాళ్ళు జాబ్ చేస్తున్న అది ఇది అన్నప్పుడు మనకి చిరాకు వస్తుంది, కోపం వస్తుంది అనమాట. ఇంకా ఏమి అనలేం, ప్లేట్ ఇసురు కొట్టేదాన్ని. అంత కోపం ఉంటుండే. ఒక 1 వీక్ కానీ 10 days కానీ అసలు మాట్లాడుకోకుండా ఉంటుండే. నా ఫుడ్ నేనే ప్రిపేర్ చేసుకోవడం అట్లా ఉంటుండే అనమాట. నాన్నమ్మతో కానీ, అమ్మతో కానీ, నాన్నతో కానీ ఇలా ఉంటుండే, మా తమ్ముడితో అలా. కానీ అది ఎలా తగ్గిపోయింది అనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు కొద్ది రోజులు ఉన్నా కూడా వాళ్ళ కోపం వచ్చినా కూడా నేను అరే అనుకుంటా అన్నమాట. నా ప్రతిబింబమే కదా వాళ్ళు అనుకుంటా అనమాట. వాళ్ళకి ఈరోజు సరిగా లేదు, వాళ్ళ ఓకే పర్లేదు అనేసి లెట్ గో చేసేయడం నాకు అలవాటు అయిపోయింది అనమాట. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఎదుటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారని మనకు అవసరం లేదు. నీలో ఫస్ట్ మిమ్మల్ని మీరు స్పందించుకోండి. ఎలా మీరు రియాక్ట్ అవుతున్నారు, మీరు ఎలా ఉన్నారనేది మీరు మీరు మీ లోపలికి మీరు వెళ్తే మీకు అర్థమవుతుంది. దీనికి మనం ఒకటే సొల్యూషన్ మెడిటేషన్లో మీకు మీరు మాత్రమే కనిపిస్తారు. ఇక్కడ మీ లోపల ఉన్న మిస్టేక్స్ ఏంటి, మీ లోపల ఉన్న గొప్ప గుణాలు ఏంటి, మీ లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు సరి చేసుకోగలుగుతారనమాట. మిస్టేక్స్ ఉన్నా కూడా ఇంకా గొప్ప లాగా మనం తయారవ్వచ్చు అనమాట. ఓన్లీ మెడిటేషన్. థ్యాంక్ యూ సో మచ్.